సహజంగా కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ కొబ్బరి నీళ్లు ఎవరు తాగకూడదో కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ బి వంటి పలు రకాల ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. అయితే కొబ్బరి నీళ్లను అన్ని ఆరోగ్య పరిస్థితుల్లో కూడా తాగడం మంచిది కాదు. కొద్దిగా జాగ్రత్త వహించి కొబ్బరి నీటిని తాగితే మంచిది. ఎందుకంటే కొబ్బరి నీటిలో ఉన్నటువంటి కొన్ని పోషకాలు ఆరోగ్యకరమైన లక్షణాలు కొంతమందికి సమస్యలు కలిగించవచ్చు. మరి ఎవరు కొబ్బరి నీళ్ళు తాగకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. కిడ్నీ సమస్యలు. కొబ్బరి నీళ్ళలో పొటాషియం స్థాయి అధికంగా ఉంటుంది. ఈ పొటాషియం కొంతమందికి మంచిది కాదు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి అధిక పొటాషియం స్థాయిలకి ఇది దారితీస్తుంది. దీనివల్ల క్రమరహిత హృదయ స్పందనలు, రక్తపోటు పెరగడం వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లను మితంగా తాగాలి. ఇక బరువు తగ్గాలనుకునేవారు కొబ్బరి నీళ్లలో కొంతమేర క్యాలరీలు ఉంటాయి. అయితే సాధారణ చక్కెర పానీయాల కంటే తక్కువ. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువ మొత్తంలో కొబ్బరి నీళ్లు తాగితే అది ఎక్కువ క్యాలరీలను తీసుకోవడానికి దారి తీయొచ్చు. ముఖ్యంగా అధిక మోతాదులో తీసుకున్న బరువు పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ డయాబెటీస్. కొబ్బరి నీళ్ళలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శుద్ధి చేసిన చక్కెర కంటే ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ డయాబెటీస్ ఉన్న వారికి ఈ సహజ చక్కెరలు సమస్యలు కలిగించవచ్చు. అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచి డయాబెటీస్ నియంత్రణలో ఇబ్బంది కలిగించవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు కొబ్బరి నీళ్ళు మాత్రం మితంగా తాగాలి. నెక్స్ట్ అలర్జీస్. కొన్ని సందర్భాల్లో కొబ్బరి అంటే అలర్జీ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. అలర్జీ కారణంగా చర్మంలో సమస్యలు రావచ్చు. అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి అలర్జీ ఉన్నవారు కొబ్బరి నీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక కడుపు సమస్యలు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొందరు వ్యక్తులకు కడుపు ఉబ్బరంగా, అదేవిధంగా విరోచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొబ్బరి నీళ్ళలో ఉండే సహజ చక్కెరలు లేదా అధిక ఫైబర్ వల్ల సంభవిస్తుంది. కాబట్టి కడుపు సున్నితంగా ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగడం మానేయడమే మంచిది.